వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కృష్ణా కాలనీలో మున్సిపల్ కార్మికుడు బెల్లం రాజయ్య చెట్లు కత్తరిస్తున్న సమయంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. సింగరేణి పరిధిలో చాలా మంది కార్మికులు ఉన్నప్పటికీ రాజయ్య ఒక్కడిగా పనిచేయడం అసాధారణం. కుటుంబం సభ్యులు మృతదేహాన్ని తీసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. మృతుడికి కారణాలు వెల్లడించిన నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కమిషనర్ చెట్లు కడి చెప్పి అవన్నీ పంపింది ఎవడు? కమిషనర్ కాదా? కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవాలి. మేము కమిషనర్ మీద తీసుకోవాలంటే కలెక్టర్ దగ్గర పోయి మేము కలెక్టర్ చెప్పేది వినండి సార్. కలెక్టర్ దగ్గర పోయి గతంలో కూడా ఈయన హార్ట్ స్ట్రోక్ వచ్చింది గతంలో. మేము 3 నెలలు నాన్న సంకనాకి మీ ఆఫీస్ చుట్టూ ఆఫీసులో ఉన్నంత దరిద్రం వాడుకొని వాడుకతోప్పుడు వాళ్ళ ప్రాణాలు తీసుడు తప్ప వేరే లేదు. నేను ఏమంటున్నా అంటే సార్, అదే 10 లక్షలు కాదు, నేను ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఇస్తా. మా బాబాయ్ నువ్వు బతికిచ్చి అంటే మేము చెప్పే పల్నాడు జిల్లా వినుకొండలో ఈ నెల 10న రాంబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన ఇంటికి వెళ్తున్న రాంబాబును రోడ్డు పక్కన ఉమ్ము వేసిన 4 నిందితులను ఘర్షణకు గురిచేసి కర్రలు రాళ్లతో దాడి చేశారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ రాంబాబు 13న మృతి చెందాడు. హత్యకు పాల్పడిన నిందితులు మరియు బాబు, వినయ్, అఖిల్, నిఖిల్ అరెస్టు అయ్యారు. పట్టుబడిన 4 వారిలో 2 మైనర్గా ఉన్నారు. డీఎస్పీ హనుమంతరావు నర్సాపేటలో వివరాలు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 10వ తారీఖు సాయంత్రం పూట వినుకొండ పట్టణంలో ఈ వెనక ఉన్నటువంటి ముద్దాయిలు మరియు ఇంకొక 2 చిన్నపిల్లలు ఉన్నారు, 16-17 సంవత్సరాల వాళ్ళ పిల్లలు. ఈ 4 కలిసి అచ్చుకట్ల రాంబాబు, అతను నంగలూరు గ్రామము, ఈపూరు మండలం, అతన్ని కొట్టి చంపడం జరిగింది. అంటే కొట్టినందువల్ల చనిపోయాడు. కొట్టడం ఎలాగంటే చేతులు కాళ్ళతోటి మరియు ఓన్లీ హ్యాండ్స్ ఉపయోగించి, ఒక అతని దగ్గర మాత్రం కడియం ఉంది, ఆ కడియంతో కొట్టాడు. ఎక్కడ తగిలిందో తగలరాని స్పాట్లో తగిలింది అతనికి. ఆ రాంబాబు 10వ తారీఖు దెబ్బలు తిన్న తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే 13వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. డాక్టర్ గారికి సిఏ గారు దర్యాప్తు చేపట్టి క్వశ్చనీర్ వేస్తే ఈ కొట్టిన దెబ్బలు ఈ హార్ట్కి కానీ లివర్కి కానీ బాగా తీవ్రంగా తగలడం జరిగింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. టీజీ క్యాబ్ చైర్మన్ మార్నేని రవీంద్రరావుతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళలకు మహిళా సంఘాల ద్వారా ఫోటో వెరిఫికేషన్ ద్వారా ప్రతి మహిళకు చీరలు అందే విధంగా ప్రణాళికలు చేశామన్నారు. చాలా నాకు అదృష్టం, గౌరవంగా భావిస్తున్నాను. ఇది చాలా మంది ప్రతిపక్ష పార్టీలు దీనిపైన అవాకులు చవాకులు పీల్చింది, కానీ వాళ్ళ ముఖం చెంప చెల్లుమనే విధంగా, మీ బతుకులు చెడ అనే విధంగా ఈరోజు మహిళా సోదరిమణులందరూ కూడా వారి ముఖాలపైన ఒక రంగు, ఒక నవ్వు, వారి యొక్క మనసులో ఉన్న ఆనందాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆనందాన్ని స్టేజ్ మీదకి వ్యక్తంపరిచింది. సెర్ప్ ఆధ్వర్యంలో జరిగిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, నేను, అలాగే టెస్కాప్ చైర్మన్, మార్కెట్ చైర్మన్, అలాగే టెంపుల్ చైర్మన్, అందరూ మండల
కాంగ్రెస్ సీనియర్ నాయకులతో ఈరోజు ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మహిళల సోదరిమణుల పైన వారి ముఖాలపైన చిరునవ్వు చాలా ఆనందం కలిగించింది. ఒక ఆత్మగౌరవం, చీర అంటే ఒక ఆత్మగౌరవం. ఏదైతే మాట ఇచ్చామో 6 గ్యారంటీలలో ప్రతి ఒక్కటి మహిళలకు ఈరోజు శక్తివంతులుగా తయారు చేసే విధంగా ఒక కుటుంబం బాగుంటే, ఒక మహిళా కుటుంబం బాగుంటే అంటే మహిళనే ఒక కుటుంబాన్ని బాగుపరచగలరు. అదే భర్త పేరు మీద కాకుండా ప్రతి ఒక్కటి ఇల్లును, గ్యాస్ స్టేషన్స్, అలాగే ఈవెన్ సోలార్ ప్లాంట్స్ను, తర్వాత బస్సులను ఈరోజు వారి పేర్లను ఇచ్చి వారికి ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఒక కుటుంబం బాగుపడితే ఆ స్టేట్ బాగుపడితే, స్టేట్ బాగుపడితే రాష్ట్రాలతో పాటు దేశం బాగుపడతాయని ఒక నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు మహిళల ముందుంచి కోటీశ్వరాలు చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతుంది. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ కుప్పగలు గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ తిప్పమ్మ స్వామి ఆలయంలో కార్తీక మాస పూజ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో గుడిసె ఆది కృష్ణమ్మ, ఎక్స్ ఎంపీపీ మురళి బేస్తా, గ్రామ టీడీపీ నాయకులు ఓంకార్, హనుమంతు, మల్లయ్య, సుంకన్న, నారాయణ, నాగరాజు, భాస్కర్, విజయచంద్ర, ఆంజనేయులు, తిమ్మప్ప, రవి, గోవర్ధన్, సాదిక్, వల్లి, కల్లుబావి, మల్లి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రం 4 లేబర్ కోడ్స్ అమలు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీఎండీసీ కార్మికులు మంగంపేటలో ధర్నా నిర్వహించారు. సిఐటియు నాయకులు, కార్మికుల ప్రతినిధులు తెలిపారు. ఈ లేబర్ కోడ్స్ 29 కార్మిక చట్టాలను నష్టపరిచే విధంగా యాజమాన్యులకు అనుకూలంగా రూపొందించబడ్డాయని, 100 మంది పైగా కార్మికులు పరిశ్రమలకు మాత్రమే తప్పనిసరి ప్రభుత్వ అనుమతి ఉండేది. ఇప్పుడు 300 మందికి పెంచడం ద్వారా యాజమాన్యులకు లే ఆఫ్, లాకౌట్ చేయడానికి స్వేచ్ఛ కలిగిందని పేర్కొన్నారు. పని గంటలు పెంచడం, సమ్మె హక్కులను పరిమితం చేయడం, యూనియన్లు ఏర్పాటులో అడ్డంకులు, తనిఖీలు లేకపోవడం వంటి మార్పులు కార్మికులను నిర్భయంగా సొంత హక్కుల నుండి వాంఛనీయంగా వేరు చేసేలా ఉంటాయని వాదించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ పోరాట యూనియన్ నాయకులు పులగన్ రమణయ్య, హరికృష్ణ, బి హరి, సందీప్ రెడ్డి, ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం శ్రీనివాసులు, మావిళ్ల రాధా, జి వెంకటేష్, త్రివేణి మైనింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఈరోజు కార్మికులు పోరాట సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్మిక వ్యతిరేక చట్టాలుగా తీసుకొచ్చింది. గత 5 సంవత్సరాలుగా వీటిని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తూ ఉంటే కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్న ఒక బిఎంఎస్ తప్ప. కాబట్టి ఈ చట్టాలని తీసుకొచ్చి కార్మిక వ్యతిరేకమైన చట్టాలను తీసుకొస్తున్నాయి. దీన్ని అన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా పని గంటలు పెంచడం, పని భద్రత లేకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఇవన్నీ కూడా కార్మికులకు నష్టం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నిన్ననే నోటిఫికేషన్ తీసుకొచ్చింది బీహార్ ఎన్నికలు అయిపోతానే. కాబట్టి కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఈరోజు అన్నమయ్య జిల్లా మంగంపేట ఏపీఎండీసీలో పోరాటం చేస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. బీజేపీ ఉన్న ప్రభుత్వం ఈరోజు కార్మికులు పోరాట సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్మిక వ్యతిరేక చట్టాలుగా తీసుకొచ్చింది. గత 5 సంవత్సరాలుగా వీటిని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తూ ఉంటే కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్న ఒక బిఎంఎస్ తప్ప. కాబట్టి ఈ చట్టాలని తీసుకొచ్చి కార్మిక వ్యతిరేకమైన చట్టాలను తీసుకొస్తున్నాయి. దీన్ని
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. కాణిపాకం ఆగరంపల్లి జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వృద్ధులు సహాయక పరికరాలు గుర్తింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెవి సమస్య ఉన్నవారికి హియరింగ్ ఎయిడ్స్, వీల్ చైర్స్, స్టిక్స్, ఇతర 20 to 25 రకాల పరికరాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అందించి 4.5 కోట్ల సబ్సిడీ ద్వారా ఉచితంగా అందించడం జరుగుతున్నట్లు తెలిపారు. మొత్తం సుమారు 3,600 మంది లబ్ధి పొందగా దివ్యాంగుల ఆత్మవిశ్వాసం పెంచడానికి సమాజంలో సమానత్వంతో బతికేలా సహాయపడతామని ప్రభుత్వాలు, స్థానిక అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, ఆర్డీ, వివో, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అవసరమైనటువంటి సోషల్ మీడియా ద్వారా, పొలిటికల్ నెట్వర్క్ ద్వారా వాళ్ళు కూడా చేశారు. అటువంటి క్యాంప్స్ ఇంకా చాలా చేయాలి. అటువంటి క్యాంప్స్ ఇంకా చివరి స్థాయి వరకు వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు వెళ్ళాలి. అదే మన ఆబ్జెక్టివ్. ప్రతి 6 సంవత్సరం అటువంటి క్యాంప్స్ పెట్టడం జరుగుతాయి. ఖచ్చితంగా 2 సంవత్సరం మనం అది కంటిన్యూ చేస్తే ఆల్మోస్ట్ అందరూ కవర్ అయిపోతారు. అదే మనం కోరుతున్నాము. నేను ప్రభుత్వం అంగవైకల్యం బారిన పడినటువంటి వారందరికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం అవసరమైనటువంటి పరికరాలని, అవసరమైనటువంటి వస్తు సామగ్రిని ఇచ్చి మనోధైర్యాన్ని నింపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకి, అలాగే డిజేబుల్ డిపార్ట్మెంట్ వారికి, ఆరోగ్య శాఖ వారికి, పంచాయతీరాజ్ శాఖ వారికి, వివిధ సచివాలయాల నుంచి, టీహెచ్సీల నుంచి దివ్యాంగుల సేవలో ఈరోజు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇలాంటి వారందరికీ కూడా సాయం చేయడం అనేది భగవంతుడు మనకు కల్పించినటువంటి అవకాశం. చాలా మంది నాకు ఏం కాకూడదని గుడికెళ్ళి మొక్కుంటారు. విజయనగరం జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. మద్దతు ధర 2,400 గ్రాములు నిర్ణయించబడిన మార్కెట్లో దళారులు రైతుల నుంచి 1,700 నుంచి 1,900 మధ్య కొనుగోలు చేయడం దారుణమని అన్నారు. రైతుల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల వేలాది మంది నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత లేకపోవడం, బాధ్యత గల అధికారులు వ్యవస్థను పట్టించుకోకపోవడం రైతులపై అదనపు భారంగా మారిందని పేర్కొన్నారు. కనీసం మిగిలిన 20% మొక్కజొన్న అయినా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరిగే పరిస్థితిని నివారించాలని బొత్స డిమాండ్ చేశారు. పంటకు న్యాయమైన ధర లభించకపోతే భవిష్యత్తులో రైతులు పంటలు వేసేందుకు కూడా వెనుకాడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రైతు క్షేమాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని, తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులు వచ్చి చెప్పడం, మేము అందరూ ఇంటర్ఫీర్ అవ్వడం, దగ్గర మార్కెట్తో వచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి వాటితో కొట్టించాము. దానికి అవసరమైన సపోర్టింగ్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. దానికి కావాల్సిన ఆ గ్యాప్ పండింగ్ ఏదైతే ఆ నష్టం వచ్చింది తిరిగి మళ్ళీ అమ్ముకోవాలి మార్కెట్, ఆ గ్యాప్ అమ్మడానికి ఏదో తేడా వస్తే తేడా దగ్గర వచ్చింది. కానీ దురదృష్టం వాళ్ళకి వచ్చింది. ఇప్పటికే రైతులు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. ఇప్పుడు 4-5 సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. అందరితో అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. ఏది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టకపోతే ఇబ్బంది వస్తుంది మొక్కజొన్న. కానీ ఇప్పుడు వచ్చి చూసి నాదురావుడు కనిపించలేదు. అప్పుడే 80% కొన్న రైతులు ఇప్పుడు నష్టపోతున్నారు. కనీసం 2,400, 2,300 ఉన్నది కనీసం 1,700, 1,600 కూడా కొనే పరిస్థితిలో లేదు. అంటే ఆ 30% కొనండి. రేపు ఎల్లుండో అది ఓపెన్ చేసి అది కొనే ఏర్పాటు చేయండి. వరి చేతికి వచ్చింది. ఇక ఈ వారం నిన్న ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేశారు. ఓకే, రేపు 2 రోజుల్లో స్పీడ్ చేస్తే ఇంకా రైతు అందరూ బాగుపడుతున్నారు. దానికి కూడా ఇబ్బంది పడే
డాక్టర్ హరిబాబు కంభంపాటి ఏపీ ఒడిశా అభివృద్ధిపై మాట్లాడుతూ 2 రాష్ట్రాల భవిష్యత్తుకు కీలకమైన అంశాలను స్పష్టంగా ప్రస్తావించారు. తీర ప్రాంతం అభివృద్ధి, పారిశ్రామికీకరణ, రవాణా సదుపాయాల విస్తరణ, సహజ వనరుల సమర్థ వినియోగం ఈ 2 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు. విశాఖ, పారదీప్ తీర ప్రాంతం దేశంలో అత్యంత సామర్థ్యం ఉన్న కారిడార్గా మారే అవకాశం ఉందని అన్నారు. పాలనలో పారదర్శకత, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, నైపుణ్యాభివృద్ధి ఈ రాష్ట్రాలను మరింత శక్తివంతం చేస్తాయని వ్యాఖ్యానించారు. కేంద్రం చేపడుతున్న కీలక ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉద్యోగాలు సృష్టించబడతాయని, యువతకు భారీ అవకాశాలు లభిస్తాయని వివరించారు. 2 రాష్ట్రాల ప్రజలు ఒకే సాంస్కృతిక వాతావరణాన్ని పంచుకుంటున్నారని, సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావచ్చని చెప్పారు. తీర ప్రాంతం రక్షణ, విపత్తు నిర్వహణ, పర్యాటక అభివృద్ధి వంటి రంగాల్లో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేసే దేశానికి బలమైన తీర ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందని హరిబాబు స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పార్లమెంటు సభ్యులు శ్రీ అశోక్ చవాన్ గారు, జాతీయ అధ్యక్షులు శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ శ్రీ నిమేష్ పాండ్యా గారు, మేనేజింగ్ ట్రస్టీ సత్యసేవ సెంట్రల్ ట్రస్ట్ శ్రీ రత్నాకర్ గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి యొక్క ఆధ్యాత్మిక ప్రబోధనలకు ప్రభావితమై వారు ప్రబోధించిన విధంగా ప్రేమ, సేవ అనే మార్గాన్ని ఎంచుకొని సేవలు అందిస్తున్న సాయిబాబా భక్త సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అడవుల్లో ఉన్న సహజ వనరులను కార్పొరేటర్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను పాల్పడుతోందని అఖిలపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. మావోయిస్టుల పేరుతో నిరపరాధులను లక్ష్యంగా చేసుకుని హత్యలు న్యాయం పేరుతో జరుగుతున్నాయన్నారు. భావన ప్రజల్లో పెరుగుతోందని పేర్కొన్నారు. ఆపరేషన్ కగర్ వంటి చర్యలు వాస్తవానికి అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ లాభీలకు దగ్గర చేయడానికి ఉపయోగిస్తున్నారని విమర్శించారు. భద్రత, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ చర్యలు అణగారిన వర్గాల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి హత్యలు జరపడం రాష్ట్ర అధికార దుర్వినియోగానికి నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలపై పారదర్శక దర్యాప్తు జరిపి అసలు ఉద్దేశం బయటపడుతుందని అన్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తున్నాయని హెచ్చరించారు. ఎన్కౌంటర్ల పేరుతో జరిగే అక్రమాలను నిలిపివేయాలని, సహజ వనరులపై స్థానికుల హక్కులను రక్షించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది. భారత రాజ్యాంగము చంపే అధికారాన్ని ఎవరికి కూడా ఇవ్వలేదు. పోలీసులకు కూడా చంపే అధికారం లేదు. కార్పొరేట్ రంగానికి ఏమో మితిమీరిన లాభాన్ని చేకూర్చడానికి ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అదే ప్రభుత్వం దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళపై దాడులకు దిగుతున్నది. దీనిపైన ఒక విచారణ జరగాల్సి ఉంటది. ఇందుకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కేసులు, అధికారులపైన కేసు నమోదు చేయాలి. ఎలిమినేట్ చేస్తాం, న్యూట్రలైజ్ చేస్తాం, ఇదేం భాష? ఆ చంపే అధికారం రాజ్యానికి లేదు. ఇవాళ బస్తల్లో ఫలానా ముహూర్తం వరకు మొత్తంగా మేము ఎలిమినేట్ చేస్తాం అంటున్నారు. ఎందుకు? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూస్ స్పష్టంగా చెప్పింది, అక్కడ ఉండే ఖనిజ వనరులని మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి, అందుకనే మేము వీళ్ళని ఎలిమినేట్ చేస్తాం. లక్షలాది వేల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న సంపద ఎవరు కాపాడారు? అడవి ఎవరిది అనే ప్రశ్నలు వస్తాయి. జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీసీలకు 42% రిజర్వేషన్లను చట్టబద్ధంగా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి సరిపడే ప్రాతినిధ్యం లభించకపోవడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. రాజ్యాంగం అందించిన సమాన అవకాశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని, బీసీలను అభివృద్ధి ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావాలంటే రిజర్వేషన్ పెంపు అత్యవసరమని చెప్పారు. అనేక రాష్ట్రాల్లో బీసీ వర్గాల
వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దొరకకపోవడం వల్ల ఉద్యోగాలు, విద్య, పాలనా వ్యవస్థలో బీసీలు వెనుకబడి ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ జనాభా శాతాన్ని పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ అమలు చేస్తేనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమని పేర్కొన్నారు. బీసీ విద్యార్థులు, ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. వాళ్ళు పార్లమెంటులో ఎందుకు పార్టీ పేరు మీద 42 ఇస్తా అంటారు. అరే పార్టీ సింబలే ఉన్నది, పార్టీ పేరు మీద 42 ఎట్లు ఇస్తారు? ఎవరిని మోసం మాట్లారు, ఎవరిని దగా చేస్తారు? ఇది పచ్చి మోసం, దగా. దాన్ని మాయ చేసి మభ్య పెట్టడానికి చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికలను వాయిదా వేసి కోర్టుల కేసు అయినాక పార్లమెంట్ లో బిల్లు పెట్టే వరకు ఈ ఎన్నికలు వాయిదా వేసి నెరవేర్చాలి. బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి సంబంధించిన కేసులో దర్యాప్తును సిఐడి సిట్ వేగవంతం చేస్తోంది. ఈ కేసులో నటి నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి విచారణకు హాజరయ్యారు. కొన్ని నెలల క్రితం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా యాప్ నిర్వాహకులు ఎలా పెరిగాయో తెలుసుకుందామని ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. విచారణలో ప్రమోషన్ కంటెంట్, సోషల్ మీడియా పోస్టులు, చెల్లింపుల వివరాలు, యాప్ నిర్వహణలో భాగస్వామ్యం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఎంతటి నేరాలకు దారి తీస్తున్నాయో అర్థం చేసుకునేందుకు పూర్తి దర్యాప్తు అవసరమని సిట్ అధికారులు పేర్కొన్నారు. యువతను వ్యసపరచడం చేసే అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తప్పవని వారు చెప్పారు. అందుబాటులో ఉన్న డిజిటల్ అధికారులు ఆర్థిక లావాదేవీలను విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగుతోంది. బాధ్యులైనవరిని కఠిన శిక్షలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల కోసం చూపిస్తున్న దమ్ము, ధైర్యం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మీ అయ్యనైనా అడగాలి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఘాటుగా స్పందించారు. రాజకీయ వాదనల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ బలహీనతను ప్రతిబింబిస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని, ఆయన ధైర్యం, నిర్ణయాలు ప్రజల సమస్యలపై చేసే పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బాధ్యతను రేవంత్ నిజాయితీగా నిర్వర్తిస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నారని బాల్మూరి వెంకట్ వివరించారు. విమర్శలు చేయాలంటే ప్రభుత్వ పనితీరుపై చేయాలని, కుటుంబాలను, వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం పరిపక్వత్వ లేని రాజకీయమని చెప్పారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగడం కేటీఆర్ శైలి మాత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన చర్చలు జరగాలి కానీ వ్యక్తిగత దాడులు చేయడం ప్రజలు సమర్థించరని బాల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. దానికి నైతిక బాధ్యత వహించి కల్వకుంట్ల తారక రామారావు నీపైన ఈ ఫార్ములా కేసు ఏదో రాగానే బయటికి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా? అరే బాబు, రేవంత్ రెడ్డి గారికి దమ్మెంతుంది, వారి ధైర్యం ఏందో నిన్ను ప్రగతి భవన్కి నిన్ను మీ అయ్యని మెడల్ పట్టి బయటికి నెట్టేసినప్పుడే మీకు అర్థం కావాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దమ్మేందో, ధైర్యం ఏందో వారు ప్రూవ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దానికి తగిన, మీ యొక్క అహంకారానికి తగిన గుణపాఠాన్ని మీకు నేర్పించారు. గుణపాఠం నేర్పించినాక కూడా ఇంకా సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతున్నావు. ముందు నిజంగా నీకు సిగ్గుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఘోరంగా ఓడిపోయిన దానికి నైతిక బాధ్యత వహించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నిజంగా భరోసా, ధైర్యాన్ని నింపాలంటే నువ్వు నీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండే. దాన్ని పక్కన పెట్టి ఈ ఫార్ములా కార్ రేసు రాగానే ఏదో జరగంది, నువ్వు చెయ్యకూడదు, సిస్టంలో లేనిదేదో నీపైనే చర్యలు తీసుకుంటున్నట్టు, ఏదో నిన్ను జైల్లో పెట్టనీకి, జైల్లో రేవంత్ రెడ్డి గారు, ఆ ముఖ్యమంత్రి గారు జైల్లో పెట్టరు నిన్ను. ఆ సంబంధించిన సిస్టమ్ ఏదైతుందో చట్ట ప్రకారంగా దానికి సంబంధించిన దానిపైన ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అయినాక అది కోర్టులో దాన్ని సబ్మిట్ చేస్తారు. న్యాయస్థానం దాన్ని నిర్ధారించి దానికి శిక్ష ఖరారు చేస్తుంది. ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా ఏదో ఉబులాట పడిపోయి రేవంత్ రెడ్డి గారి పైన
కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక కార్యక్రమాలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం కేటీఆర్ తీరుగా మారిందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ విమర్శించారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలపై ఉంటాయని, వాటిని రాజకీయ వాదనలకు ఉపయోగించడం బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యానించారు. పారిశ్రామిక ప్రాంతాల పర్యవేక్షణ, కాలుష్య కారకాల నియంత్రణ, చెత్త నిర్వహణ, వాయు నాణ్యత మొదలగుదలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమాజ హితం కోసం అవసరమని తెలిపారు. ఇలాంటి ముఖ్యమైన అంశాలను ప్రజల్లో అపోహలు రేకెత్తించేలా కేటీఆర్ వ్యాఖ్యానించడం తగదని అన్నారు. కాలుష్య సమస్యను రాజకీయ దాడులకు వేదిక చేయకుండా అన్ని పార్టీలు కలిసి ప్రజల ఆరోగ్య రక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ పిలుపునిచ్చారు. భూ యజమానులను బెదిరించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. అంటే లాస్ట్ కు కేటీఆర్ గారు ఎంతవరకు దిగజారిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో 2014 నుంచి 2023 తెలంగాణ రాష్ట్రంలో వేల ఎకరాలు జోన్ కన్వర్షన్ చేసింది కేసీఆర్ గారు. మామూలు జోన్లు కూడా కాదు, ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ గా, కన్జర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ గా పెద్ద ఎత్తున వేల కోట్ల కుంభకోణం చేసింది మీరు. మేము చాలా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చి గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 30% మార్కెట్ వాల్యూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెల్లిస్తారు. అదే కాకుండా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చాలా సుదీర్ఘకాలం నుంచి హైదరాబాద్ లో కంపెనీ పెట్టుకున్న వాళ్ళకు కూడా కొంత ప్రయోజనకరంగా ఉండాలి. అది ప్రభుత్వానికి కూడా ఆదాయ మార్గంగా ఉండాలి. ప్రజలకు ట్రాఫిక్ కావచ్చు, పొల్యూషన్ కోరల నుంచి బయటపడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని, అదే కాకుండా ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండే విధంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చి హైదరాబాద్ లో 9,292 ఎకరాల భూములు ఇండస్ట్రియల్ జోన్ పరిధిలో ఉన్నాయి. అక్కడ ఇండస్ట్రీస్ నడుస్తా ఉన్నాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసుల పనితీరును పరిశీలించి కేంద్ర హోంశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ఆంధ్రప్రదేశ్లోని శాంతి భద్రతల వ్యవస్థ ఎంతగా దెబ్బతిన్నదో స్పష్టంగా చూపిస్తున్నదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల స్పందన, కేసుల నిర్వహణ, నేర నియంత్రణ, ప్రజల భద్రత పరిమితుల్లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉండటం రాష్ట్ర పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల భద్రతను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ బలహీనపడితే సామాజిక శాంతి భంగమవుతుందని, ప్రస్తుతం అదే పరిస్థితిలో రాష్ట్రం కనిపిస్తోందని అన్నారు. నేరాల పెరుగుదల, దర్యాప్తులలో ఆలస్యం, బాధితులకు న్యాయం అందకపోవడం అంశాలు ప్రజల్లో భయం నెలకొల్పుతున్నాయని తెలిపారు. కేంద్ర నివేదిక రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులకు స్పష్టమైన సాక్ష్యమని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలని కారుమూరి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. క్లియర్గా అర్థమైంది. మనకి 100 పాయింట్లకి అంటే 100 మార్కులకు గాను 35 మార్కులు వస్తే పాస్ అవుతాం మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35లో సగం వచ్చినాయి అంటే 16 మార్కులు. అంటే పాస్ కూడా కాల, పాస్ కంటే సగం. ఇంకా ఇంతకంటే దరిద్రమైనటువంటి పరిస్థితులు ఎక్కడా ఉండదు. కానీ ఈరోజు పోలీసులకు సంబంధించి ఈ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు కానీ, ఈ శాంతి భద్రతలను పర్యవేక్షించేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలాంటి పరిస్థితుల్లోకి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారనంటే బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ ఈ సెక్షన్లని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో రాజకీయ కక్షకు ఉపయోగిస్తున్నారని చెప్పి స్పష్టంగా ఈ నివేదికలో తెలియజేయడం జరిగింది. సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటానికి ఈ పోలీసు శాఖ, ఎందుకంటే రాష్ట్రంలో కీలక శాఖ పోలీస్ శాఖ, ఆ పోలీస్ శాఖ సరిగ్గా పనిచేయటం లేదు. అట్టడుగు స్థాయిలో ప్రజలకు ఉంది ఇది. అసలు వీళ్ళు పాస్ మార్కులు కూడా లేవంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ ఎలా పడగవిప్పుతా ఉందనేది ఇదొక నిదర్శనంగా. రాష్ట్రంలో పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, అరటి పంటల కోత సీజన్ ప్రారంభమైన రైతులకు కనీస మద్దతు ధర కూడా దొరకకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని వైఎస్ఆర్సీపీ ఫార్మర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు విమర్శించారు. మొంతా తుఫాను ప్రభావంతో పంటల రంగు మారిందంటూ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని తిరస్కరించడం రైతుల్ని మరింత కష్టాల్లోకి నెడుతోందని పేర్కొన్నారు. ఇంత పెద్ద సమస్య జరుగుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సమీక్షా సమావేశం నిర్వహించకపోవడం బాధాకరమని అన్నారు. పంటల నష్టాల అంచనాలు, మార్కెట్ ధరలు, కొనుగోలు విధానం ఏ అంశంపైన ప్రభుత్వ స్పందన లేకపోవడం రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతోందని తెలిపారు. పంట పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గిన పరిస్థితుల్లో కనీస మద్దతు ధర ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు కొనుగోలు కేంద్రాల్లో దుర్వినియోగాన్ని అరికట్టి మార్కెట్లలో పారదర్శకత తీసుకురావాలని రామారావు డిమాండ్ చేశారు.
లేదు. దాని ఫలితం కూడా మనకు గ్రౌండ్లో కనపడుతూ ఉంది. రైతుల్ని గాలికి వదిలేసినట్టుగా వీళ్ళ పరిపాలన ఉంది. ప్రధానంగా మొక్కజొన్న గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మొక్కజొన్న ఎంఎస్పి 2400 రూపాయలు ఉంటే ఈరోజు 700 నుంచి 600 రూపాయలు తక్కువగా మార్కెట్ ధర పలుకుతూ ఉంది. వీళ్ళు సరైన నిర్ణయం అయితే తీసుకోవట్లేదు. కొన్ని చోట్ల గుంటూరు లాంటి ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినా సరే రైతుల దగ్గర నుంచి ఏ విధంగానూ కొనుగోలు చేయట్లేదు. మొన్న మోందా తుఫాన్కి 54,000 చిల్లర ఎకరాలు నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం. కానీ వాళ్ళ ఫైనల్ రిపోర్ట్లో 3,900 ఎకరాల్లో నష్టం జరిగినట్టుగా నమోదు చేశారు. ఇది కేవలం రైతుల్ని మోసం చేయడానికి, రైతులకి నష్టపరిహారం అందకుండా చేయడానికి ఈ దొంగ లెక్కలు వేసి ప్రభుత్వం నష్టపరిహారం ఎగ్గొట్టాలనే దురుద్దేశంతో ఈ అంచనాలు తారుమారు చేస్తూ రైతుల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం అన్నది మా ప్రధాన ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అనుకూలంగా ఉండే పత్రిక అరటి కిలో రూపాయి. ఈనాడులో ప్రధాన పేజీలో వేసిన వార్త ఇది. దీన్ని ఈ పరిస్థితులు ఉంటే కనీసం సమీక్షించి వీటిని ఏం చేయాలి, రైతులను ఆదుకోవాలనే కనీసం స్పృహ లేకుండా మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వం. ముత్తుకూరు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వల్లూరు ఎస్టీ కాలనీలో పర్యటించి స్థానిక గిరిజనుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కాలనీ పరిస్థితులు, ప్రాథమిక సదుపాయాల లోపాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై అక్కడి ప్రజలు తమ ఆవేదనను ఆయనకు తెలియజేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన సోమిరెడ్డి పామాయిల్ కంపెనీల CSR నిధులను ఉపయోగించి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అదాని, SEIL కంపెనీలు విద్య, ఆరోగ్యం, తాగునీరు వంటి సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్నాయని వివరించారు. గిరిజనుల జీవన ప్రయాణాలు మెరుగుపడేలా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజలు అభ్యర్థనలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కంప్యూటర్ రూమ్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకని ఇటు బొంగే, ఇటు కార్గిల్, పక్కన ఉన్న బ్రహ్మదేవము ప్లస్ వల్లూరు ఇవి దత్తత తీసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తుండా. ఇప్పుడు ఒక్క నిమిషం అయ్యింది. 20 మందికి 2,700 లెక్కన ఒక్కొక్క కిట్టు 54,000 ఇచ్చారు. అట్లే టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ 11 మందికి ఒక్కొక్కరికి ఈచ్ 14,000 లెక్కన 1,54,000 పెట్టారు. అట్లే స్ప్రింక్లర్స్ ఒక 7 మందికి ఒక్కొక్క స్ప్రింక్లర్ 24,000 లెక్కన 1,68,000, మొత్తం కలిసి 3,76,000 ఈ ఊర్లో ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవి ఇంత తర్వాత నేను చెప్పాను కార్గిల్ ఏం చేస్తుందో చెప్పాను. నేనేమంటానంటే మాక్సిమం ఈరోజు ఇక్కడే బ్రహ్మదేవం పంచాయతీలోనే జెన్కో రోడ్లో ఎకరా 87 సెంట్లు ఇస్తున్నాము. CL కంపెనీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 20 కోట్లు పెట్టి ఒక మంచి హాస్పిటల్ కట్టించేదానికి ముందుకు వచ్చారు. ఆ ఫార్మాలిటీస్, ల్యాండ్ అలొకేషన్ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాము. వీలైనంత తొందరగా చేస్తాం. ఇటు కృష్ణపట్నం అదానీ కృష్ణపట్నం పోర్ట్, CL థర్మల్ పవర్ స్టేషన్ ప్లస్ పామాయిల్ కంపెనీస్ అన్నిటినీ ఉపయోగించి మ్యాక్సిమం CSR ఫండ్స్తో ప్రభుత్వం నుంచి తెచ్చే నిధులు కాకుండా మా మరి కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. రైతుల్లో